AB is parallel to CD. In this trapezium, AB is parallel to DC, and also A is equal to 50 and B is equal to 70 అన్నాడు. ఇంకోటి ఫైండ్ C and D, Cని Dని అడిగాడు. మనకు ఒకటి తెలుసు, ఏది ఇన్ ఏ ట్రెపిజం సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. చూడండి, ఇంటీరియర్ యాంగిల్స్ అంతా సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్. నేను ఈ ట్రెపిజియం ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఈ రెండు ప్యారలల్ అవుతాయి, ఇది ఒక ట్రాన్స్వర్సల్ అవుద్ది. అప్పుడు ఈ రెండు కలిపితే 180 degrees అవుద్ది. ఎందుకని ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో A ప్లస్ D ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? 180. సో D ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? ఈ ఏ నడి పంపించేయండి, 180 మైనస్ A. D ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ A. ఏ ఎంత ఇక్కడ మనకి 50. సో 180 మైనస్ 50 130 అవుతుంది. అంటే ఇది ఏమైపోతుంది అనమాట? D 130 degrees. Like that, angle B plus angle C also 180. These are also interior angles on the same side of transversal. And B plus C is equal to ఎంత అవుతుందమ్మా? B plus C 180 degrees. You know already B is equal to 70 degrees. So send this B to this side, then you will get angle C is equal to 180 minus B. 180 minus B. B is equal to 70. 180 minus 70 ఎంతమ్మా? 180 minus 70, 110 degrees. ఓకేనా? ఈజీ, వెరీ ఈజీ. ఇఫ్ యూ నో this property, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ 180 అన్నది నీకు తెలిస్తే ఇది ఈజీగా వచ్చేది ఈ సమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 13. ద మెజర్స్ ఆఫ్ టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్లో టూ ఎడ్జసెంట్ యాంగిల్స్ యొక్క రేషియో ఇచ్చాడు 3:2. ఓకేనా? అవి ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే, ప్యారలలోగ్రామ్ యాంగిల్స్ గురించి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. ఏంటవి? అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలాగే ఇంకోటి ఉంటుంది, ఏంటది? సమ్ ఆఫ్ ద ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే 180 degrees. సమ్ ఆఫ్ ద అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కలిపిన 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి కలిపిన 180, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి కలిపిన 180, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ కలిపిన 180. సో ఇక్కడ రాసేసాం, ద ఎడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే ఏంటమ్మా? 180 degrees. రెండు కలుపుకుంటే 180. ఇంకా ఇచ్చేది చూడండి, దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు, సప్లిమెంటరీ మీన్స్ దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180. సో రేషియో ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఆ రెండిట్ల సమ్ 180, రెండిట్ల రేషియో ఇచ్చాడు. రేషియో అయితే ఎంత? 3:2. అప్పుడు సమ్ ఆఫ్ ద రేషియోస్ అని రాసుకోండి ఇక్కడ. సమ్ ఆఫ్ ద రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2 ఎంతైందమ్మా? 5. ఇప్పుడు ఆ రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్తో ఫస్ట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ యాంగిల్ అనుకోండి, ఇది ఫస్ట్ యాంగిల్ 180 ఇంటూ, అంటే రెండిట్ల సమ్ 180 అని చెప్పాం కదా, సమ్ ఆఫ్ ది ఎడ్జసెంట్ యాంగిల్స్ 180 కాబట్టి 180 ఇంటూ ఫస్ట్ యాంగిల్ ఎంత? రేషియో 3 బై సమ్ ఆఫ్ ద రేషియోస్ ఎంతమ్మా? 5. 3/5 వేసాం. ఇప్పుడు ఈ 5 ఇందులోని ఎన్ని టైమ్స్ పోద్ది? 5 3s are 15. 3 రిమైన్స్. 3కి పక్కన 0 ఉంటే 6 times, అంటే 36 వచ్చింది. 3 36 are 108 degrees. అంటే ఫస్ట్ యాంగిల్ 108 degrees. సెకండ్ యాంగిల్, ఇది సెకండ్ యాంగిల్ అనమాట. సెకండ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 2 బై, అంటే సెకండ్ ఎంత? 2 parts అవుట్ ఆఫ్ 5. సో 2/5. 5 అగైన్ ఇందులో 36 times. 36 into 2 72 degrees. These are adjacent angles అనమాట. adjacent angles ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ 108 ఒకటి 72 ఒకటి, ఈ రెండు కలితో 180 అయిపోయింది చూడండి. అప్పుడు ఇన్ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇంకో యాంగిల్ కూడా 72 అవుతుంది, అలాగే ఇంకో యాంగిల్ కూడా 180 అవుతుంది అనమాట. అంటే 180 కాదు, 108 degrees. ఒకటేమో సెకండ్ యాంగిల్ ఏమో 70 degrees, మళ్ళీ థర్డ్ యాంగిల్ 108 degrees అవుతుంది, ఫోర్త్ యాంగిల్ 72 degrees అవుతుంది. దట్స్ like you have to find out the remaining angles, right? Now example 12. Rice is a rhombus. Find OE OR. Justify your answer. చూడండి, ఇది రాంబస్. వాడు ఏమడిగాడు? ఓఈని ఓఆర్ని అడిగాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఈఐ ఇచ్చాడు, అలాగే ఆర్సీ ఇచ్చాడు. చూడండి, ఈఐ ఆర్సీ ఇచ్చాడు మనకి. ఓఈ ఈఐ ఆర్సీ ఇవ్వలేదు, ఇవే ఇచ్చాడు, ఈ బిట్లు ఇచ్చాడు. ఓఐ ఇచ్చాడు, ఓసీ ఇచ్చాడు.
ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ఓఆర్ ఓఈ అడిగాడు, అంతే కదమ్మా. చూడండి, ఓఈ అండ్ ఓఆర్. మనకి లైక్ ఇన్ ప్యారలలోగ్రామ్ ఆర్ ఇన్ రెక్టాంగిల్ ఆర్ ఇన్ స్క్వేర్ ఇన్ రాంబస్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఒకదాని ఒకటి బైసెక్ట్ చేసుకుంటే అంటే హాఫ్ కట్ చేసుకుంటారు అనమాట. అంటే ఈ ఓసీ ఎంత ఉంటుందో ఓఆర్ కూడా అంతే ఉంటుంది. ఇది 12 ఉంది కాబట్టి ఇది కూడా 12 అవుద్ది, రైట్. ఇది ఓఐ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది కూడా 5 ఉంటుంది. అంతే, అయిపోయింది. ఆ సమ్ అంతా అక్కడికి అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఎక్సైజ్ నెంబర్ 2. మీరు కొన్ని ఇచ్చాడు, స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు. స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ అన్నాడు. ఈజ్ ఇట్ ట్రూ? రెక్టాంగిల్స్ అన్నీ స్క్వేర్స్ అవుతాయా? నో. వై? స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. ఆల్ సైడ్స్ మస్ట్ బీ ఈక్వల్ స్క్వేర్ అంటే. కానీ మరి రెక్టాంగిల్లో ఓన్లీ ఆపోజిట్ సైడ్సే ఈక్వల్ అవుతాయి. సో ఆల్ స్క్వేర్స్ కెనాట్ బీ ఏ స్క్వేర్, సో ఇట్ ఈస్ ఫాల్స్. అర్థమైందమ్మా రీజన్ ఎందుకో? రెక్టాంగిల్ స్క్వేర్ అవ్వాలంటే ఏం అవ్వాలి? ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. కానీ రెక్టాంగిల్లో ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, సో నాట్ పాసిబుల్. ఆల్. నెక్స్ట్, ఆల్ రాంబస్ ఆర్ ప్యారలలోగ్రామ్స్. రాంబస్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఆల్సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇన్ రాంబస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇంట్లో చూడండి, ఇది రాంబస్, ఇది ప్యారలల్గా ఉంటుంది. అలాగే ఈ సైడ్ ప్యారలల్ అంటే ఈసీ ప్యారలల్ టు ఆర్ఐ, అలాగే ఈఆర్ ప్యారలల్ టు సిఐ. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అవుతాయి కానీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే రాంబస్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇప్పుడు ఆల్ రాంబస్ ఆర్ ప్యారలలోగ్రామ్స్ అంటున్నాడు. ప్యారలలోగ్రామ్ అలా అవ్వాలంటే మనకి మొదట ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అవ్వాలి, ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్ అవ్వాలి. అలాగే రాంబస్ ఆల్సో దీస్ ఆర్ ఆల్సో ప్యారలల్ అండ్ ఈక్వల్ ఆల్సో ఆపోజిట్ సైడ్స్. సో రాంబస్లో ఉన్న లక్షణం ప్యారలలోగ్రామ్లో ఉంది కంపల్సరీగా. రాంబస్లో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ప్యారలలోగ్రామ్ అవ్వాలంటే ఏంటి లక్షణం? మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అవ్వాలి. సో రాంబస్లో ఇది కంపల్సరీగా ఉంటుంది ఆ లక్షణం. సో ఆల్ రాంబస్ ఆర్ ప్యారలలోగ్రామ్స్. దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్ అండ్ ఆల్సో రెక్టాంగిల్స్. స్క్వేర్స్ అన్నీ కూడా రాంబస్సే అండ్ ఆల్సో రెక్టాంగిల్స్ అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్? నో. వై? సారీ, ఎస్ ట్రూ. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. చూడండి, స్క్వేర్స్ అంటే ఏంటమ్మా? స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. స్క్వేర్ అంటే ఏంటమ్మా? ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి. ఇది అలాగే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్. అలాగే ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలాగే డయాగ్నల్స్ ఈక్వల్ అండ్ పెర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్ డయాగ్నల్స్. సో ఈ లక్షణాలు వీటికి ఉంటే మనకి అది ట్రూ అనే లెక్క. ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబస్ అన్నారు. రాంబస్ అవ్వాలంటే మనకు ఫస్ట్ లక్షణం ఏం కావాలి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవ్వాలి కంపల్సరీగా. ఆల్ సైడ్స్ మస్ట్ బీ ఈక్వల్. ఓకేనా? మరి స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వలే కదా, కాబట్టి స్క్వేర్స్ అన్నీ కూడా కంపల్సరీ ఏమవుతాయి? రాంబస్ అవుతాయి. చూడండి, అలాగే ఆల్ స్క్వేర్స్ రెక్టాంగిల్ అవుతాయో లేదో చూస్తున్నాను. రెక్టాంగిల్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ మస్ట్ బీ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఈక్వల్గా ఉండాలి, ప్యారలల్గా ఉండాలి. అలాగే ఈచ్ యాంగిల్ 90 degrees ఉండాలి. రెక్టాంగిల్ అంటే ఏంటమ్మా? ఇలా ఉంటుంది చూడండి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఈక్వల్గా ఉండాలి, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇది ఈక్వల్ అవ్వాలి. అలాగే ఈచ్ యాంగిల్ 90 degrees ఉండాలి. మరి స్క్వేర్లో అలా అవుతుంది చూడండి. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్, అలాగే ఈక్వల్గా ఉన్నాయి, అలాగే ప్యారలల్గా ఉన్నాయి. అలాగే ఈచ్ యాంగిల్ 90 degrees. సేమ్ లక్షణాలు ఇందులో ఉన్నాయి చూడండి. సో ఆల్ స్క్వేర్స్ ఆల్సో రెక్టాంగిల్. సో దిస్ ఈజ్ ట్రూ, రైట్. నెక్స్ట్, ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలలోగ్రామ్స్. దిస్ ఈజ్ ఫాల్స్. ప్యారలలోగ్రామ్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అవ్వాలి, ప్యారలల్ అండ్ ఈక్వల్ అవ్వాలి. అవునా? మరి స్క్వేర్లో అలా అవుతాయి. స్క్వేర్లోని ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, ఈ రెండు ప్యారలల్, అలాగే ఈ రెండు ప్యారలల్, అలాగే ఈ రెండు ఈక్వల్, అంటే దీనికి ప్యారలలోగ్రామ్ లక్షణాలు ఉన్నాయి. సో ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలలోగ్రామ్ అన్నాడు. ఆల్ స్క్వేర్స్ ఆర్ ప్యారలలోగ్రామ్స్ అన్నది ట్రూ.
నాట్ ప్యారలల్ అన్నదేమో ఫాల్స్, నాట్ అన్నారు కాబట్టి ఫాల్స్ అనమాట ఇది. నెక్స్ట్, ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్. కైట్స్ అన్ని రాంబస్ అంటున్నాడు. కైట్ అంటే ఓన్లీ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. కైట్ మీకు ఆల్రెడీ చెప్పాను, మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్లోనే ఎక్స్ప్లెయిన్ చేసాం. కైట్ అంటే ఇలా ఉంటుంది చూడండి, ఈ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్, ఈ ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్. అది రాంబస్ అవ్వాలంటే చూడండి ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. వాడు ఏమన్నారు, ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్ అంటున్నాడు. అవుతాయా? అవ్వు. ఆల్ సైడ్స్ రాంబస్ అవ్వాలంటే కంపల్సరీ ఏమవ్వాలి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, కాబట్టి ఆల్ కైట్స్ ఆర్ రాంబస్ అన్నది ఫాల్స్. ఆల్ కైట్స్ ఆర్ రాంబస్ అన్నది ఫాల్స్ అనమాట. రివర్స్లో ట్రూ. మళ్ళా చూడండి, ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్, అది రివర్స్లో ట్రూ. కైట్ అవ్వాలంటే టూ ఎడ్జసెంట్ సైడ్స్. చూడండి, ఇది ఉందనుకో, ఇది ఈక్వల్ అవి, ఇది ఈక్వల్ అవుతే సరిపోద్ది కైట్ అవ్వాలంటే. మరి అవినాయి కదా, రాంబస్లోని ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఈక్వల్. సో ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్ అన్నది ట్రూ. రైట్? ఎందుకు బాగా గుర్తుంచుకోండి మీరు అన్నీ. ఆల్ ప్యారలలోగ్రామ్స్ ఆర్ ట్రెపిజియమ్స్. ట్రెపిజియం అంటే ఏమాలి, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అవుతే సరిపోతుంది. చూడండి, ఈ రెండు ప్యారలల్ ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి ఇంకో ఏమన్నాడు, ఆల్ ప్యారలలోగ్రామ్స్ ఆర్ ట్రెపిజియమ్స్ అన్నాడు. అంతేనా ఇది? చూడండి, ఆల్ ప్యారలలోగ్రామ్స్ ట్రెపిజియమ్స్. ప్యారలలోగ్రామ్స్ బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్. వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ వస్తే చాలు. కానీ ప్యారలలోగ్రామ్లో ఏంటి, సపోజ్ ఇది ప్యారలలోగ్రామ్ అనుకోండి, బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయిపోతాయి. కాబట్టి ఒక పేరు అవుతే చాలు, కానీ ఇక్కడ రెండు ప్యారలలే. సో ప్యారలలోగ్రామ్ కంపల్సరీగా ట్రెపిజియం అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ట్రూ. ఆల్ స్క్వేర్స్ ఆర్ ట్రెపిజియమ్స్ అన్నాడు. స్క్వేర్స్ అన్నీ కూడా ట్రెపిజియమ్స్. వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అవుతే చాలు. మరి స్క్వేర్లోని టూ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలలే. సో ఆల్ స్క్వేర్స్ ఆల్సో ట్రెపిజియమ్స్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. రైట్? అదమ్మా, ట్రూ ఆర్ ఫాల్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై. ఎక్స్ప్లెయిన్ హౌ ఏ స్క్వేర్ ఈజ్ ఏ. ఒక స్క్వేరు క్వాడ్రిలేటరల్ ఎందుకు అవుద్ది, అలాగే స్క్వేర్ ప్యారలలోగ్రామ్ కూడా అవుద్దంట, ఎందుకు అవుద్దో రాయాలి. అలాగే స్క్వేర్ రాంబస్ కూడా అవుద్దంట, ఎందుకు అవుద్దో రాయాలి. స్క్వేర్ రెక్టాంగిల్ కూడా అవుద్దంట, ఎందుకు అవుద్దో రాయాలి. క్వాడ్రిలేటరల్ ఎందుకు అవుద్ది స్క్వేరు, క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్ ఉంటాయి చాలు. సో అది స్క్వేర్ అవుద్ది అనమాట. బికాజ్ ఆన్సర్ ఏంటంటే స్క్వేర్ యాజ్ 4 సైడ్స్ అంటే సరిపోద్ది. అందుకని ఇది ఏమైపోయింది, క్వాడ్రిలేటరల్ అయిపోయింది. స్క్వేర్ అంటే మరి 4 సైడ్స్ ఉంటాయి కదా, 4 సైడ్స్ ఉంటే చాలా, అది క్వాడ్రిలేటరల్ అయిపోద్ది. సో స్క్వేర్ క్వాడ్రిలేటరల్ ఎందుకు అయిందంటే స్క్వేర్ యాజ్ 4 సైడ్స్, అది రాస్తే సరిపోద్ది. నెక్స్ట్, ప్యారలలోగ్రామ్ ఎందుకు అయింది స్క్వేర్. ప్యారలలోగ్రామ్ అవ్వాలంటే లక్షణం ఏంటి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అవ్వాలి. మరి స్క్వేర్లో అవుద్ది అలాగా, కంపల్సరీ అవుద్ది. స్క్వేర్లోని ఆపోజిట్ సైడ్స్, స్క్వేర్ చెప్పాను కదా, ఇంకో ఇలా ఉంటుంది, ఈ రెండు ప్యారలల్లో అండ్ ఈక్వల్, అలాగే ఈ రెండు ప్యారలల్ అండ్ ఈక్వల్. సో బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఓ స్క్వేరు ప్యారలలోగ్రామ్ కూడా అవుద్ది. ఆన్సర్ ఏంటంటే వై అన్నాడు కదా, అది రాయాలి. బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ప్యారలల్ అండ్ ఈక్వల్, ఇది రాస్తే సరిపోద్ది. అంటే ఓ స్క్వేర్ ప్యారలలోగ్రామ్ ఎందుకు అయిందంటే బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అవడం వల్ల అయింది. అలాగే రాంబస్ అవ్వాలంటే లక్ష్యం ఏంటి, ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే స్క్వేరు రాంబస్ ఎందుకు అవుతుంది, స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వలే కదా, సో రాంబస్ అయిపోద్ది అనమాట, స్క్వేర్ రాంబస్. ఆన్సర్ ఏంటి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అలాగే నెక్స్ట్, ఓ స్క్వేర్ అంటే రెక్టాంగిల్ అవుద్దంట. రెక్టాంగిల్ అవ్వాలంటే మనకి ఏం లక్షణాలు కావాలి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఈక్వల్ అవ్వాలి, ప్యారలల్ అండ్ ఈక్వల్ అవ్వాలి, బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అవ్వాలి, ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 90 degrees అవ్వాలి. అది లక్షణం రెక్టాంగిల్ అవ్వాలంటే. మరి అది స్క్వేర్లో ఉన్నాయా, ఉన్నాయి చూడండి, బోత్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్, అలా ఈచ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ 90 degrees, అది రాస్తే సరిపోద్ది. both pairs of opposite sides are parallel
and equal. Second point ఏంటి, each angle is equal to each angle is 90 degrees, right? Write all these examples and in this exercise these two sums also in your notes, class notes. Okay namma, write all those examples, properties, write all those types of quadrilaterals and properties and also examples. These two sums you have to write in your class work, right? Now I am going to explain this sum, third sum. What is third sum? Where is it? Here is a rhombus. Rhombus ఉందో ఒకటి, ఇది 40 degrees ఇచ్చాడు. ABCD is a rhombus. Here 40 degrees. అది మనకి ఇచ్చింది. ఇక చూడండి, in a rhombus ABCD, angle CBA is equal 40 degrees. CBA అంటే CBA is equal 40 degrees. Find the other angles అన్నాడు. This is third sum. Third sum in example exercise 2. Exercise 2లో థర్డ్ సమ్, రైట్? ఇప్పుడు మిగతా యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒక యాంగిల్ ఇచ్చాడు, మనకి ఏం తెలుసు, ఇన్ ఏ రాంబస్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. therefore యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CBA. అంటే CBA అంటే ఇది అనమాట. అంటే యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా? CBA ఎంత ఇచ్చాడు? 40 degrees. ఒక యాంగిల్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఏమొచ్చింది? ఇది కూడా 40 వచ్చింది. మనకి దీస్ టూ ఆర్ అడ్జసెంట్ యాంగిల్స్. ఇన్ ఏ రాంబస్ sum of adjacent angles is equal to 180 degrees. అంటే యాంగిల్ CBA ప్లస్ యాంగిల్ A, దట్ ఎంప్లాయస్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ CB నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ CBA ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ A ప్లస్ యాంగిల్ CB ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఎంప్లాయస్ యాంగిల్ A ప్లస్ దిస్ ఈజ్ 40 degrees given, 180 degrees. Angle A is equal to 180 degrees minus 40. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? 140 degrees. రైట్, యాంగిల్ A 140 వస్తుంది. 140 కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈ C కూడా ఎంత అవుతుందన్నమాట? 140 అవుద్ది, రైట్? దట్ ఎంప్లాయస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 140 degrees. ఏం రాస్తారు? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంతే, సింపుల్. ఇఫ్ యూ నో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ రాంబస్, దిస్ సమ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 40 అయిపోయింది. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ 180 కాబట్టి ఈ రెండు కలిపి ఉంటే 180. ఇది 40 కాబట్టి ఇది ఏమవుతుంది? 140 అయింది. మళ్ళీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 140 అయింది అనమాట. అలా చేయాలి మీరు, రైట్? రైట్ దిస్ సమ్ ఆల్సో ఇన్ యువర్ నోట్బుక్. నౌ ఫోర్త్ సమ్. The adjacent angles of a parallelogram are x and 2x plus 30 degrees. Find all the angles of parallelogram. ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు హోంవర్క్ చేయండి. అది చూడండి, ఈ రెండు కలిపితే ఇచ్చాడు. ఇట్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అని ఇచ్చాడు ఇది. సో మిగతా యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నో దిస్ ఈజ్ నాట్ ఇట్స్ డయాగ్రామ్. ప్యారలలోగ్రామ్ చూడండి, ప్యారలలోగ్రామ్ ఇచ్చాడు. అందులో ఇలా ప్యారలలోగ్రామ్ ఇలా ఉంటుంది. ABCD అనుకుంటారు. ఒకటేమో ఎంత ఇచ్చాడు? x degrees ఒకటి. ఇదేమో నెక్స్ట్ 2x plus 30 degrees ఒకటి ఇచ్చాడు. x degrees 2x plus 30 degrees ఇచ్చాడు. అడ్జసెంట్ యాంగిల్స్ ఇచ్చాడు. అన్ని యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయనమాట. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్రాపర్టీ ఏం రాస్తారు? ఇది ఫోర్త్ సమ్ అనమాట. ఇది సమ్ ఆఫ్ ద అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అని రాసి, sum of the adjacent angles is equal to 180 degrees in your parallelogram. So x plus 2x plus 30 is equal to ఏం రాస్తారు? 180 అని రాస్తారు.
అప్పుడు మీకు అర్థమైంది కదమ్మా, ఎక్స్ ప్లస్ 2x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని రాస్తారు. సో యూ విల్ గెట్ x ప్లస్ 2x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని రాస్తారు. అప్పుడు ఏమైంది 3x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు 30 నన్ను పంపించేస్తారు 150 వస్తుంది. అప్పుడు 150/3 వేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేది. ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి మీకు ఏమవుతుంది అనమాట అప్పుడు ఇందులో ఎక్స్ వాల్యూ ఇందులో పెట్టుకుంటే ఈ యాంగిల్ వచ్చేది. అలాగే ఎక్స్ వాల్యూ ఇందులో పెట్టుకుంటే మనకి ఏమవుద్ది, ఈ యాంగిల్ వచ్చేది. అప్పుడు నేను ప్యారలల్గ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. సో ఈ యాంగిల్ ఎంత వచ్చిందో ఈ యాంగిల్ అంత అవుద్ది. అలాగే ఈ యాంగిల్ ఎంత వచ్చిందో ఈ యాంగిల్ కూడా అంత అవుద్ది. ఓకేనమ్మా, రైట్. డూ దిస్ సమ్ ఎట్ హోమ్. సెండ్ మీ త్రూ వాట్సాప్. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో. Look at this sum, this one. By using this diagram you have to do. Explain how there is a trapezium which of two sides are parallel. ఇది ట్రెపిజియం ఎందుకైంది, ఏ టూ సైడ్స్ ప్యారలల్ నువ్వు చెప్పాలి. ఎందుకని చూడండి, ఈ రెండు కలుపుకుంటే 180 అయినాయి. చూడండి, ఈ రెండు కలుపుకుంటే 180, అలాగే ఇది 90, ఇది 90 అన్నాడు. ఈ రెండు కలిపిన 180. యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 అని రాస్తారు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 అని రాస్తారు. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సెస్ ఆర్ 180 degrees. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సెస్ ఆర్ 180 degrees. సో ఈ ఏ ప్యారలల్ టు డిఆర్ అని రాస్తారు. ఈ ఏ ప్యారలల్ టు డిఆర్. సో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయినాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్రెపిజియం అని రాయండి. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద టుడేస్ క్లాస్. సో do all the sums in your notebook and do these two sums as homework and send your answers through WhatsApp to me. Okay, we will meet in next class. Bye.